దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు ఏప్రిల్ 6, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన న్యాయాధిపతులు 18, 19 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 42 వరకు. మొదటిగా న్యాయాధిపతులు 18వ అధ్యాయం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానియేలు స్వాస్థ్యము పొంది ఉండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి. ఆ దేశ సంచారం చేసి దాన్ని పరిశోధించుటకై దానియేలు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జొరియా నుండి ఎస్తాయోలు నుండి పంపి, మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా, వారు ఎఫ్రాయిమీల మన్యమునున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి యొద్దనున్నప్పుడు లేవీయుడైన ఎవ్వరుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేం చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడగగా, అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పాను. అప్పుడు వారు, మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, ఆ యాజకుడు, క్షేమంగా వెళ్ళుడి, మీరు చేయబోవు పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందిన వాడెవడును లేకపోవటయు, ఏమాత్రమైనను అవమానపరచగల వాడెవడును ఆ దేశంలో లేకపోవటయు, వారు సీదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండాటయు చూచిరి. వారు జొరియాలోను ఎస్తాయోల్లోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా, వారు, మీ తాత్పర్యం ఏమిటని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పడుదము. ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరకనున్నారేమి? ఆలస్యం చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి. జనులు నిర్భయముగానున్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశం నలుదిక్కుల విశాలమైనది. దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదియూ అచ్చట కొదువలేదనిరి. అప్పుడు జొరియాలోను ఎస్తాయోల్లోనూ ఉన్న దానియులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకుని అక్కడ నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానియేలు దండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమటనున్నది. అక్కడ నుండి వారు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన 5 మనుష్యులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహమును ఉన్నవని మీరు ఎరుగుదురా? మీరేం చేయవలనో దాని యోచన చేయుడనగా, వారు ఆ తట్టు తిరిగి లేవీయుడైన ఆ యవ్వనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి. దానియులైన ఆ 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకుని గవిని వాకట నిలిచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపల జొచ్చి ఆ ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకున్న ఆ 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచి ఉండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు, మీరేం చేయుచున్నారని వారిని అడగగా, వారు, నీవు ఊరకుండము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండము. ఒకని ఇంటి వారికే యాజకుడివై ఉండుట నీకు మంచిదా? ఇశ్రాయేలీయుల్లో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడివై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమును సంతోషించి ఆ ఏఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరాను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్ల వారు పోగై దానియేలును వెంటాడి కలుసుకుని వారిని పిలువగా, వారు తమ ముఖములను త్రిప్పుకొని, మీకేమి కావాలని
నీకేం కావాలను ఇట్లు గుంపు కూడా నేల అని మీకాను అడిగిరి. అందుకు అతడు, నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకుని పోవచున్నారే, ఇంకా నా యొద్ద ఏమి ఉన్నది, నాకేమి కావాలని అనుచున్నారే, అదేమన్న మాట అనగా, దానియేలు, నీ స్వరము మాలోనెవనికిని వినబడనీయకము, వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మేక గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. మీకా చేసుకున్న దానిని అతని యొద్దనున్న యాజకునిని వారు పట్టుకుని సుఖముగాను నిర్భయంగాను ఉన్న లాయిషు వారి మీదకి వచ్చి కత్తివాత వారిని హతం చేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడునూ తప్పించుకొనలేదు. అది బెత్రెహోబునకు సమీపమైన లోయలోనున్నది. వారొక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించిరి. ఇజ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతాను అనువాడును వాని కుమారులను ఆ దేశం చెరపట్టబడు వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. న్యాయాధిపతులు 19వ అధ్యాయము. ఇజ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ నాలుగు నెలలు ఉండెను. ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నట్టుకై ఆమె పెనిమిటి లేచి తన దాసునిని 2 గాడిదలను తీసుకుని ఆమె వద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చాను. ఆ చిన్నదాని తండ్రి అతను చూచినప్పుడు అతన్ని కలుసుకుని సంతోషించాను. ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని వద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగాను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారం పుచ్చుకుని తెప్పరిల్లిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తర్వాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడము, నీ హృదయమును సంతోషపరుచుకొనుము అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను. 5వ దినమున అతడు వెళ్ళవలనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణం బలపరుచుకొనమని చెప్పినందున వారు ప్రొద్దు వ్రాలు వరకు తడవు చేసి ఇద్దరూ కూడి భోజనం చేసిరి. ఆ మనుషుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళ లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రిగా అతని మామ, ఇదిగో ప్రొద్దు గురుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దు గురుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను. అతడు అక్కడ ఆ రాత్రి గడపనల్లక లేచి వెళ్ళి యోబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యోబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు, మనము యోబూసీయులదైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రండని తన యజమానితో చెప్పగా అతని యజమానుడు, ఇజ్రాయేలీయులు కాని అన్యుని పట్టణం ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణం చేయుదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములో ఏదో ఒక ఊరిని సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదం అనెను. అప్పుడు వారు సాగి వెలుచుండగా బెన్యామీనీయులు గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగురుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను. బస చేయుటకు ఎవడును వారిని తన ఇంటికి పిలువలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చాను. అతడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుషుని చూచి, నీవెక్కడికి వెళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. అందుకు అతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము, నేను అక్కడి వాడను, నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను, ఎవడునూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడానున్న నా నౌకర్లకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి.
ఏదియో తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు, నీకు క్షేమమగునుగాక, నీకేమైనా తక్కువైన యెడల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఏంట అతన్ని చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచాను. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యం చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యకైన నా కుమార్తెయును ఆ మనిషిని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారంగా వారి ఎడల జరిగింపవచ్చును. గాని ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పాను. గాని అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయాను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకుని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణం చేయసాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్నిని తీసుకుని ఆమె కీళ్ల ప్రకారం 12 ముక్కలుగా కోసి ఇజ్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపాను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటయనను వినబడుటయనను లేదు. మీరు ఇది మనస్సుకు తెచ్చుకుని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. క్రొత్త నిబంధన లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుండి 42 వరకు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకైన ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది, నీవేం చదువుచున్నావని అతన్ని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించము, నీవింకేమైనాను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదునని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా, అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్త అను స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చెయ్యమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను,
అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించును గాక.